హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హోమ్ స్టైల్ కిచెన్ రెసిపీస్. ఈ వీడియోలో క్విక్ అండ్ హెల్దీ వెజిటేబుల్ ఆమ్లెట్ని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఉదయాన్నే ఎటువంటి పిండిలు లేని టైంలో ఇలా హెల్దీగా బ్రేక్ఫాస్ట్ చేసి పెడితే ఆరోగ్యానికి ఆరోగ్యం ఉంటుంది, ఇంకా టైం కూడా సేవ్ అవుతుంది. అందుకోసం ఫస్ట్ ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక 4 వెల్లుల్లి రెమ్మలను తరిగి వేసుకోవాలి. అలానే 2 టేబుల్ స్పూన్ల తరిగిన ఉల్లిపాయ ముక్కలు, 2 టేబుల్ స్పూన్ల తరిగిన టమాటో ముక్కలు, 2 టేబుల్ స్పూన్ల తరిగిన క్యాప్సికమ్ ముక్కలు. ఇంకా మీకు వేసుకోవాలనుకుంటే ఏదైనా వెజిటేబుల్ యాడ్ చేసేసుకోవచ్చు. వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. 1 నిమిషం తర్వాత టేస్ట్కి సరిపడినంత ఉప్పు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. వెజిటేబుల్స్ అయితే ఫ్రై అవుతూ ఉంటాయి. ఇంతలో 2 కోడిగుడ్లను క్రాక్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. అందులోకి టేస్ట్కి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. ఇంకా కొంచెం మిరియాల పొడి కూడా వేసుకొని బాగా బీట్ చేసుకోవాలి. అలానే ఫ్రై అయిన వెజిటేబుల్స్లో కూడా 1/2 టేబుల్ స్పూన్ వరకు మిరియాల పొడిని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని బీట్ చేసుకున్న ఎగ్ మిశ్రమాన్ని వేసుకొని ప్యాన్ అంతా బాగా స్ప్రెడ్ అయ్యేలాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ప్యాన్ పైన మూత పెట్టేసుకొని ఆమ్లెట్ని ఉడికించుకోవాలి. తరిగిన కొత్తిమీరని కూడా పైన చల్లుకొని ఆమ్లెట్ని ఒకవైపు బాగా కాల్చుకోవాలి. ఒకవైపు బాగా కాలిన తర్వాత రెండో వైపుకి ఫ్లిప్ చేయడం కోసం ప్యాన్ పైన పెట్టిన మూత హెల్ప్తో ప్యాన్ని ఉల్టా పల్టా చేసి ఆమ్లెట్ని అయితే ప్లేట్లో పెట్టేసేసాను. ఆ తర్వాత ఈ ఆమ్లెట్ని ప్యాన్లోకి స్లోగా అరేంజ్ చేశాను. ఆ తర్వాత మళ్ళీ స్టవ్ పైన పెట్టుకొని రెండో వైపు కూడా కాల్చేసుకోవాలి. అంతేనండి, ఎమ్మీగా ఉండే ఈజీ అండ్ హెల్దీ వెజిటేబుల్ ఆమ్లెట్ రెడీ అయినట్లే. మీరు తప్పకుండా ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ క్విక్ రెసిపీస్ కోసం హోమ్ స్టైల్ కిచెన్ రెసిపీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.